ఇక్కడ నేల కూడా నిన్ను కత్తెత్తమని చెప్తాంది. రాఘవ, పోయినసారిలా కాదు, ఈసారి నువ్వు పక్కనే ఉన్నావు, నేనిక్కడే ఉన్నాను. అయినా నువ్వు కాపాడాలనుకోవట్లేదు. నీ గురించి జరిగిందంతా తెలుసుకున్నాను. కానీ జరగాల్సింది మాత్రం నువ్వే రాయాలి రాఘవ. ఏదైనా కొత్తగా రాయి. ఏం రాయమంటావు అవి? ఇద్దరు మనుషులు చస్తూ ఉంటే ఇంకో ఇద్దరు నిల్చొని వేడుక చూసే ఊళ్ళవి. కొత్తగా ఏం రాయమంటావు? వీడి 10 ఏళ్ల బిడ్డ బతుకు కూడా వాడే రాసేస్తున్నాడు. బాంబు చుట్టాలని, జైలుకి వెళ్లాలని, వేలు మీద బతకాలని. చుట్టప్పుడు అదే బాంబాడు చేత్తో పేలితే ఒంటి చేయి సుబ్బడికి ఇంకొక ఒంటి చేయి సుబ్బడు. ఏం రాయమంటావు వీళ్ల గురించి? కన్నీళ్లు కల్లాపి చల్లిన వీధులు, ఎండిన మావిడాకులు వేలాడే ఇళ్లు, నిశ్శబ్దంగా ఏడ్చే ఊళ్ళు. వీళ్ళు రక్తంతో సంతకం చేసిన సేమిదే. కొత్తగా ఇంకేం రాయమంటావు అవి? నెత్తురెండిన నేల మీద పువ్వులు పోయాలని నేను కాదు, కత్తులే మొలుస్తాయని వాడు. ఇంకేం మిగిలిందని రాయడానికి? వీడెప్పుడు కూడా నాకు తెలీదు. మారడంట. ఈయన్ని చంపాలనా? ఇద్దరు బ్రతకాలంటే ముగ్గురిని నరకాలనా? ఇది నేను అడగని యుద్ధం. ఇక్కడ చావుకే ఒక్కటే శబ్దం. ఏం రాయమంటావు అవి? రే మారప్ప, ఏంద్ర నిలబడి సూచాండావు? ఈ నయ్యం చంపినా అట్లాంటి నా కోసం కన్నీళ్లు కరుచాండాడు. ఇట్టంటోడికి అడ్డు నిలబడితే మట్టి కొట్టుకుని పోతాంరా. ఎత్తరా మారా, నా బిడ్డల రకరా మీరంతా? నాకే ఎదురొచ్చారా? బిడ్డనే కనికరం లేకుండా చంపినోనివి. బిడ్డల్లా అంటోళం మేము ఒక లెక్క. సుబ్బా, చిన్నయ్య, మీ వాళ్ళకేం కాదు, మాట ఇచ్చాండా. ఈ సుబ్బుడు మాట అంటే ఓడు పానం కంటే ఎక్కువ. ఓడిని అడుగు కావాలంటే. సుబ్బా, 30 ఏళ్ళగా మిమ్మల్ని బిడ్డల లెక్క సాకినా ఎట్టా పోతారా? ఎట్టా? బసిరెడ్డి, ఎట్టా మారుస్తానంటివే? ఎట్టా? ఎట్టాగే? నువ్వు మాట్లాడితే మారటం నేను బాలెడ్డిని కాను. కన్నీళ్ళు పెడితే కరగడానికి సుబ్బన్ని కాను. రక్తం రుచి మరిగిన బసిరెడ్డి ఏడా మార్పెట్టా చచ్చావు. ఎట్టా? 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 ఎట్టాగే? నీ కొడుకుతో మాట్లాడినప్పుడు ఇక్కడ మార్పు వస్తుందని ఆశ పుట్టింది. దాన్ని నువ్వు చంపేసినావు. మళ్ళీ ఇందాక ఒంటి చేసి సుబ్బండి చూసినప్పుడు ఆశ వచ్చింది. దాన్ని చంపనివ్వ బసిరెడ్డి. అందుకే నిన్ను చంపుతా ఉండా. నువ్వు బతికితే ఈడ శాంతి రాదు. నువ్వు సచ్చావని తెలిసిన ఈడ శాంతి ఉండదు. నువ్వు బతకాలా, అట్నే సావాలా. అందుకే
నువ్వు సొచ్చింది కూడా ఎవ్వడికే చెప్పా. మా నాయన్ని చంపినావనే పగతో నిన్ను చంపట్లేదు బసిరెడ్డి, నీ కొడుకుని చంపినావని చంపుతాండా. ఇంకెంతమంది బిడ్డల్ని చంపుతావనే భయంతో చంపుతాండా. రేయ్! ఎవరు చెప్తే రుజువని నమ్ముతారో వాళ్ళనే తీసుకొచ్చినా. నా పెనిమిటి నా కొడుకుని చంపి పరారైనాడు. ఇదే కంప్లైంట్, రాసుకో. పదం ఎక్కడికి? నామినేషన్ కి. రాఘవరెడ్డి, ఎమోషన్ లో డెసిషన్ తీసుకోవద్దు. అయినా ఈవిడికేం తెలుసనయ్యా? మనకేం తెలుస్తారు వీళ్ళతో పోలిస్తే? మా జేజీ తన పెనిమిట్టిపోయినా చెట్టంతా కొడుకుపోయినా ఇన్ని సావులిచ్చినావు, కొన్నే కన్నీళ్ళిచ్చినావు నా దేవుణ్ణి తిట్టిందే గాని పసిరెడ్డికి సావు ఎందుకు ఇవ్వలేదని వరం అడగలేదు సార్. మా అమ్మ నాన్న పోయాడని వంటింట్లో కూర్చొని ఏడ్చిందే గాని పగోడి పెళ్ళం పసుపు కుంకాలతో ఉందని ఎప్పుడూ ఏడవలేదు. మా అత్త ఈ ఇంట్లో ఎవరికి బొట్టు లేదని తిట్టిందే గాని ఆ ఇంట్లో బొట్లు తుడిచేమని ఎప్పుడూ అడగలేదు. ఇప్పుడు ఈ తల్లి కూడా కన్న బిడ్డ పోయినా నా మొగుడే చంపాడని ఇక్కడికొచ్చి గొడవ ఆపిందే గాని ఈ ఊరోళ్ళు ఏమైపోతే నాకేంటి అని గమ్మునుండలేదు. వీళ్లతో పోలిస్తే మనకేం తెలుసు సార్? తొడగొట్టడాలు, మీసాలు తిప్పడాలు తప్ప. పాలిచ్చి పెంచిన తల్లులు సార్. పాలించడం వల్ల లెక్క వీళ్ళకి. ఈవిడ ఇక్కడ ఎమ్మెల్యే. నా కుటుంబం, నా ఊరు, నా మండలం ఎవ్వరూ ఎదురు నిలబడేదే లేదు. ఎవడనున్నాడా? యునానిమస్. లోపల దయ్యాలు కదా, బసిరెడ్డి స్కూల్కి పంపించిన మనుషులా? వాళ్ళకి ఆశ రావడానికి బద్దలయ్యే ఓ తలుపు, భయం రావడానికి తెరుచుకోని ఇంకో తలుపు, 3 ఫ్రిడ్జుల నిండా తినడానికి ఫుడ్, బయటికి రావడానికి ఒక క్లూ కూడా తయారు చేసి వాళ్ళ కళ్ల ముందే పెట్టాడు. ఈ రోజు వాళ్ళది సాల్వ్ చేయడం చూసాం, అందుకే వచ్చాం. మరి ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చాక ఏమైనా చేస్తే? బతకడం తెలిసినోడికి నరకడం నచ్చదు. ఇది నేను కాదు, ఆయన చెప్పాడు. సత్త వచ్చినాక మళ్ళీ కత్తులు తీసుకుని అడ్రస్కి రావచ్చు.